హ్మ్. కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇరాన్ నిజంగా ఇరాన్ యొక్క గొప్పతనం ఏంటంటే, అక్కడ దేశ సహజ వనరుల యొక్క విశేషం ఏంటంటే, పుష్కలంగా పెట్రోలియం లభిస్తుంది. మనందరికీ తెలుసు. అంతేకాకుండా మొత్తం ఆ గల్ఫ్ రీజన్‌లో న్యాచురల్ గ్యాస్ ఉన్న 2 దేశాలు అవి ఏవంటే ఒకటి ఇరాన్, ఇంకోటి ఖతార్. నిజంగా ఇంత సహజ వనరులు గల దేశము వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే డాలర్ కంటే వాళ్ళ కరెన్సీ అంటే ఇరాన్ యొక్క కరెన్సీ రియాల్ ఎక్కువుండేది. కానీ తాను సహజ వనరులను సక్రమంగా ఉపయోగించకుండా న్యూక్లియర్ వెపన్స్ సమకూర్చుకోవాలి. తానేదో ఇస్లామిక్ దేశాలకు నాయకుడు కావాలా అన్న ఉద్దేశంతో, అట్లాగే అమెరికాతో వైరంతో, అట్లాగే ఇజ్రాయెల్‌తో వైరంతో చాలా నష్టపోతుంది. ఇప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ ఎంత అంటే $1 యొక్క విలువ 1,70,000 రియాల్స్. అంటే అక్కడ ఎంత అధ్వానమైన కరెన్సీయో. ఆఫ్ఘనిస్తాన్ కంటే, సోమాలియా కంటే, అట్లాగే ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాల యొక్క కరెన్సీ కంటే కూడా తక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ రియాల్ ఇరాన్‌దిగా మారింది. ఎందుకంటే మరి ఇరాన్ తన దగ్గర ఉన్న గ్యాస్‌ని, పెట్రోల్‌ని హాయిగా అమ్ముకోవచ్చు కదా! మరి ఇబ్బంది ఏంటి అంటే అమెరికా, యూరోపియన్స్ పెట్టే శాంక్షన్స్ వల్ల ఇండియా, చైనా లాంటి దేశాలు కూడా ఇరాన్‌తో వ్యవహరించలేకపోతున్నాయి. పెట్రోల్‌ని కొనుక్కోలేకపోతున్నాయి. లేకపోతే ఇరాన్ నుంచి ఇండియా, చైనా పెద్ద ఎత్తున పెట్రోలియం కొనేది. ఈ రకంగా ఆ శాంక్షన్స్ ఇరాన్ని చాలా ఇరకటానికి గురి చేస్తుంది. ఇప్పుడు దాని యొక్క కరెన్సీ భయంకరంగా పడిపోయింది. దాంతో ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువైంది. నాకు తెలిసి ఇరాన్‌లో 34% ఇన్ఫ్లేషన్ ఉంది. దాంతో రోజుకు రోజు రియాల్ యొక్క వాల్యూ పడిపోతుంది. దాంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు అసంతృప్తికి గురి అవుతూ ఉన్నారు. ఈ రకంగా పాలకుల యొక్క తప్పిదాల వల్ల ఇరాన్‌లోని ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇరాన్ ఒక రకంగా మనకు మిత్రదేశం నిజంగా చెప్పాలంటే. కానీ ఆ దేశానికి ఆ పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఇరాన్‌లో పరిస్థితులు మారాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే ఇరాన్ మనకు చాబహార్ పోర్ట్‌ని కూడా ఇచ్చింది. 99 సంవత్సరాలు వాడుకోవడానికి మనం నిర్మించాము. అక్కడి నుంచి మనం సెంట్రల్ ఏషియాకి, రష్యాకి యాక్సెస్‌ని కల్పించుకున్నాం. కాబట్టి ఇరాన్ మనకు మిత్రదేశం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఫ్రెండ్స్, మన మిత్రుడైనటువంటి ఇరాన్ త్వరగా కోలుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగుపడాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు. అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.